రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనపై ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంది. భారత్పై అమెరికా సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని మోదీతో కీలక చర్చలు జరుపుతున్న పుతిన్ ఆయన పర్యటన నేపథ్యంలో భారత్ రష్యాల మధ్య రక్షణ వాణిజ్యంతో పాటు పలు అంశాల్లో వ్యూహాత్మక సహకారంపై ఒప్పందాలు కుదరనున్నాయి. ఇందులో S-400 క్షిపణి వ్యవస్థకు సంబంధించిన ఒప్పందం కీలకం కానుంది. భారత్తో సంబంధాలు సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి రష్యా ఎదురు చూస్తుందని తన పర్యటన సందర్భంగా పుతిన్ పేర్కొన్నారు. 2 రోజుల పర్యటన కోసం భారత్ వస్తున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. రష్యా యుక్రెయిన్ యుద్ధం, రష్యా నుంచి అధిక మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్న భారత్ మీద అమెరికా సుంకాల భారాన్ని మోపిన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. అమెరికా ఏం చేసినా సరే తమ దేశాలకు ఏది మంచిదో అదే చేస్తామని ఇటు ప్రధాని మోదీ అటు పుతిన్ ఇద్దరు తెగేసి చెప్పారు. 2021 తర్వాత పుతిన్ భారత్ పర్యటించడం ఇదే తొలిసారి కానుంది. గత 3 సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత బలపడ్డాయి. ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది రష్యాను 2 సార్లు సందర్శించారు. మొదట జూలైలో జరిగిన ఇరు దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనగా అనంతరం అక్టోబర్లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా కజాన్ నగరంలో పుతిన్ను మరోసారి కలిశారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుని భారత్ పర్యటన 2 దేశాలు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచం నిశితంగా గమనిస్తోంది. భారత్లో పుతిన్ పర్యటన సందర్భంగా ఇంధన రంగం, రక్షణ ఉత్పత్తి, వ్యాపార వృద్ధి, కార్మిక మార్పిడి, విద్యా సహకారం వంటి పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పుతిన్ గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకుంటారు. ప్రధాని మోదీ ఆయనకు ప్రత్యేక విందు ఇస్తున్నారు. ఈ తర్వాత కొన్ని ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు. డిసెంబర్ 5న రష్యా అధ్యక్షునికి రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అధికారిక స్వాగత కార్యక్రమం జరుగుతుంది. భారత్ రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పాల్గొననున్నారు పుతిన్. హైదరాబాద్ హౌస్ లో ఇరు దేశాల ద్వైపాక్షిక ప్రతినిధి బృంద స్థాయి చర్చలు జరగనున్నాయి. ప్రధాని మోదీ, పుతిన్ పలు ఒప్పందాలు చేసుకోవడమే కాక వాటిపై మీడియా ముందు ప్రకటన చేయనున్నారు. సాయంత్రం రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు. అమెరికాతో భారత సంబంధాలు దెబ్బతిన్న ఈ తరుణంలో రష్యా అధ్యక్షుని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్తో సంబంధాలు, సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి రష్యా ఎదురుచూస్తోందని పుతిన్ పేర్కొన్నారు. రష్యా, చైనా, భారత్ బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని తెలిపారు. గత 3 ఏళ్లలో ఈ దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత విస్తరించింది. ఇంధనం, పారిశ్రామికం, అంతరిక్షం, ఇతర రంగాల్లో ఇప్పటికే ఎన్నో సంయుక్త భాగస్వామ్యాలున్నాయి. భారత్ పర్యటనలో ఆర్థిక అంశాలపైన చర్చిస్తాం అని పుతిన్ తెలిపారు. భారత్ నుంచి దిగుమతులు మరింత పెంచుకునే అంశంపైన ప్రధాని మోదీతో చర్చలు జరపనున్నట్లు వెల్లడించారు. రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకునే చమురు పరిణామం తాత్కాలికంగా తగ్గినప్పటికీ మాస్కో ఆ దేశానికి కీలక ఇంధన సరఫరాదారుగా కొనసాగుతుందని పేర్కొన్నారు. పుతిన్ భారత పర్యటనలో S-400 క్షిపణి వ్యవస్థలకు సంబంధించిన ఒప్పందం కీలకం కానుంది. దాంతోపాటు Su-57 5వ తరం యుద్ధ విమానాలను సరఫరా చేయడానికి కూడా రష్యా ముందుకు వచ్చింది. ఇటీవల దుబాయ్ ఎయిర్ షోలో రష్యా ప్రతినిధులు భారత్కు Su-57 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాల రూపకల్పనలో భాగస్వామ్య అవకాశాలు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, డ్యూయల్ సీట్ వర్షన్ అభివృద్ధి వంటి అంశాలు కూడా ఆఫర్ చేశారు. ఈ సందర్భంగా క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ భారత్ రష్యా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎదుగుదల సమయంలో రష్యా భుజాలపై వేసుకొని నిలిచిందని, ఇలాంటి చారిత్రక బంధంపై తాము గర్విస్తున్నామని ఆయన స్పష్టంగా తెలిపారు. భారత్ రష్యా సంబంధాలు కేవలం ఒప్పందాలు, ప్రోటోకాల్స్ వరకే పరిమితం కావు. దశాబ్దాలుగా ఏర్పడిన పరస్పర నమ్మకం, అర్థం చేసుకునే భావం, అంతర్జాతీయ వ్యవహారాల్లో ఒకే విధమైన దృక్పథం సంబంధాలకు బలం చేకూర్చాయని పేర్కొన్నారు. పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో భారత్తో వ్యూహాత్మక రక్షణ ఒప్పందానికి రష్యా పార్లమెంట్ దిగువ సభ డ్యూమా ఆమోదం తెలిపింది. రవాణాలో పరస్పర మార్పిడి సహకారానికి గత ఫిబ్రవరిలో కుదుర్చుకున్న ఈ ఒప్పందానికి సై అంది. భారత్తో రష్యా సంబంధాలు వ్యూహాత్మకమైనవి, సమగ్రమైనవి, వాటిని విలువైనవిగా భావిస్తున్నట్లు డ్యూమా స్పీకర్ వ్యాచెస్లావ్ పేర్కొన్నారు. భారత్తో చేసుకున్న రెలోస్ ఒప్పందంలో భాగంగా 2 దేశాల మధ్య సైనిక నిర్మాణాలు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల పరస్పర మార్పిడి ఉంటుందని, ఇరు దేశాల మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు, శిక్షణ, మానవతా సాయం, ప్రకృతి విపత్తుల సమయంలో మానవతా సాయం, 2 దేశాల గగనతలాన్ని, పోర్టులను రష్యా, భారత్
యుద్ధ నౌకలు వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని బలోపేతం చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరోవైపు యుక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పుతిన్ భారత్ పర్యటనకు రావడాన్ని అమెరికా నిశితంగా గమనిస్తోంది. రష్యాపై గుర్రుగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఆ దేశం మీద చమురు విషయంలో భారత్పై అన్యాయంగా 50% సుంకాలు విధించడం తెలిసిందే. అయితే ఏకపక్ష నిర్ణయాలకు తాము తలొగ్గబోమని, జాతి ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు ఉంటాయని భారత్ కుండబద్దలు కొట్టింది. అలాగే షాంఘై సదస్సులో పుతిన్, మోదీ ఒకే కారులో ప్రయాణించడం, ప్రత్యేకంగా భేటీ కావడం లాంటివి ట్రంప్కు మింగుడు పడలేదు. ఆ రెండు దేశాలవి డెడ్ ఎకానమీలని, అవి ఎలా పోయినా తనకు సంబంధం లేదంటూ ఆ సమయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్. అయితే ఆ తర్వాత ఆయన స్వరం మారింది. భారత్ రష్యా నుంచి చమురు దిగుమతిని తగ్గించబోతుందని, ప్రధాని మోదీ మాట మీద తనకు నమ్మకం ఉందని, భారత్తో అమెరికా అనుబంధం కొనసాగుతుందంటూ స్వరం మార్చారు.